అనేది మీరు చేర్చితే వచ్చిందా? అది 4 అక్షరాల మంత్రమా? కాదు, అది 8 అక్షరాల మంత్రమే. మంత్రత్వం దానికి వచ్చింది 8 అక్షరాలతోటే. అందులో మాట్లాడు ఓం ఇప్పి అగ్ని వ్యాహృతి. మరి ఏదో చెప్పాలనుకోండి, కొంతమంది ఏమంటారు, ఇప్పుడు ఈ మధ్య పూజ చేసే స్టైల్ మారింది మీ ఇళ్లలోనూ గుళ్ళల్లోనూ కూడా కదా. కానీ ప్రకృతి నమః ఓం, వికృతి నమః ఓం, విద్యాయే నమః ఓం, సర్వభూతహితప్రాయ నమః ఓం. అది ఓం ఎక్కడ చేస్తుంటారు? అది చివరికో మొదలుకో తెలియదు మనకి. అది చదివేటప్పుడు అది మన చివరి వినిపిస్తూ ఉంటుంది. అది మనకి అట్లాగా ఏమంటే నారాయణ ఓం, నారాయణాయ నమ ఓం, నారాయణాయ నమ ఓం. ఈ మధ్య నాన్న చదువుతున్నారు కొంతమంది, మీరు కూడా వినుంటారు మీరు అక్కడక్కడ. అట్లాగా ఏం అలా పెట్టాను పెట్టచ్చా పెట్టుకోవడం చదవాలి.